హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే లేచాను. వాకిలి తుడుచుకున్నాను. ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆకులు ఎక్కువ పడిపోతున్నాయి. దాన్ని బట్టి నేను రేపు సండే కాబట్టి ఖచ్చితంగా శనివారం కాబట్టి మనం ఈరోజే రేపటికి ప్రిపేర్డ్‌గా ఉండాలి కాబట్టి నీట్‌గా క్లీన్ చేసుకున్నాను రూమ్స్ ఏంటన్నీని. ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు. ఏంటి ఈడు మా వాంటలేదు అనుకుంటున్నారా? అలా అంటుంటే చాలామంది బాగోట్లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మన క్రైస్తవకు సంబంధించిన భాష ఒకటి ఉంటది. నాకు కూడా నచ్చలేదు. కానీ అలా అనేవాడినంతే జస్ట్ సరదాగాని. అయితే మా వాడిని ఇక నుంచి ఫ్రెండ్స్ అంటాను. మీరెవరేమనుకోవద్దు. సో, అలాగా ఈరోజు ఉదయాన్నే లేచి నీట్‌గా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. నాకు శనివారం వచ్చిందంటే ఇంక రేపు సండే అని చెప్పేసని మొత్తం అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆఖరికి నా చెప్పులతో కూడా నీట్‌గా కడుక్కుంటాను నేను. ఎందుకంటే నేను యేసుకునే ప్రతీది కూడా నీట్‌గా ఉండాలి. కొంచెం మీ అందరికీ తెలుసు నాకు కొంచెం నీట్‌నెస్‌గా ఉండాలని చెప్పేసని. సో, మీ అందరికీ తెలిసిందే సాయంత్రం అయింది. ఇంక నీట్‌గా రెడీ అవ్వాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ప్రేయర్ ఉండదు. ఓన్లీ చర్చిలోనే ఉంటది ప్రేయర్. కాబట్టి రెడీ అవ్వాను. సో, ఇంక అలా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మనం. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. యవ్వనం ఉన్నప్పుడు, కాలం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు మనం ఎంత దేవుణ్ణి ఆరాధిస్తే అంత మంచిది. ఈ 3 అయిపోయాక మనం దేవుణ్ణి ఆరాధిద్దామంటే ఎందుకు మనం పని చేయము. ఇంకో విషయం చెప్తున్నాను. దేవుడు మనకి ఏదో చేస్తాడు కాబట్టి మనం దేవునికి చేయాలని మాదిరిగా కాకుండా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలాగా మాత్రమే ఉండాలి. అంతేగాని మనకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని మాత్రం దేవునిలో ఎప్పుడు అలా ఉండకూడదు. మన అవసరాలకు దేవుడిని మనం వాడుకోకూడదు. ఇంకా అలా చర్చికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా అలా లోపలికి ఎంటర్ అయిపోయాం. నీట్‌గా లైట్‌లేసాను. అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. చాపలేంటి, బాక్స్‌లేంటి, కీబోర్డ్, ప్యాడ్లు అన్నీ కూడా పెట్టుకున్నాను. ఈరోజు మీకు ఒకటి వినిపిస్తాను. అదేం సాంగో మీరు చెప్పండి. కామెంట్ చేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ సాంగ్ ఏంటో మీరు చెప్పండి. నాకు చెప్పండి. కామెంట్ చేయండి. సో, అలా ప్రార్థన స్టార్ట్ చేసుకొని, ఇంక అన్నీ చేసుకొని, ఇంకా ఈ శనివారం కాబట్టి ఇంక అలా జాగ్రత్తగా ముగించుకొని ఇంటికొచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.